హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. ఈ తమ్నెయిల్ చూసారా ఫ్రెండ్స్? అమ్మో, ఎంత కోపంతో మన షర్ట్ అయితే పట్టుకున్నదో. లాస్ట్గా మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్టయితే ఎక్కువ వ్యూస్ రాని వాటికైతే తమ్నెయిల్స్ అయితే తెగ మారుస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. కమ్యూనిటీలో పోస్ట్ చేసేవన్నీ ఎప్పటియో తీసుకొచ్చి ఇప్పుడు తమ్నెయిల్స్ పెడుతున్నాడు. పిల్లలు వాళ్ళ పెళ్ళప్పటి వాళ్ళ శ్రీమంతాన్ని అప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడు వాటికి ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావట్లేవని చెప్పేసి వాటికి తమ్నెయిల్స్ పెట్టి లింక్ మాత్రం వ్యూస్ అయితే ఏవి రావో నిన్న మొన్న వాటికి వ్యూస్ రాని వాటికి ఈ లింక్ అయితే పెడుతున్నాడు ఫ్రెండ్స్. వీడు దొంగ వేషాలు చూసారు ఫ్రెండ్స్. ప్రాంకులు చేస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా. ఓకే, మార్పు మంచిదే, మారినట్టయితే అనిపిస్తుంది. ఆ దొంగ ఏడుపులు దొంగ నాటకాలు అవన్నీ పోయి జర ఈ 2-3 రోజుల నుండి ప్రాంకుల మీద అయితే సంతోషంగా అయితే పెడుతున్నారు. ఓకే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికైనా ఇలాగైతే మారితే మంచిదే. అరే బారానగా లల్లి అక్క నీకోసం పడి ఏడుస్తుంది కాదురా, అట్లా వదిలేసిపోయినావు అనేసి. పాపం లల్లి అక్కని చూస్తే జాలేసింది మా అందరికీ. అట్లా వదిలేసిపోయినావేంట్రా, వచ్చినావని తెలిసిపోయి ఉంటుందిలే ఈ పాటికి. అయితే ప్రాంకులు చేస్తున్నారు కానీ అతి అనిపిస్తుంది ఫ్రెండ్స్. మాకనైతే ఈజీగా తెలిసిపోతుంది అది ప్రాంక్ అని. అతికి మించి చేస్తున్నారు. ఆ పిదకు అంత పెద్ద డైలాగులు ఇచ్చుడే ఎక్కువ. ఏదో వీడొచ్చి దండాలు కొట్టుకుంటూ తల పైన చేతులు ఎత్తుకుంటూ వీడైతే మరీ అతి చేస్తున్నాడు. అవి నేను చూసి అయితే అబ్బా అనుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మొదలు పెట్టారు, ఇక వీళ్ళు మారరు అనుకున్నాను. ప్రాంక్ అని చెప్పేశారు లాస్ట్కి అయితే. సరే ఇలా ప్రాంకులు చేసుకున్నా ఓకే, అట్లయితే ఓకే. కానీ ఏదో జరిగిపోయినట్టు మళ్ళీ 2-3 రోజులకి వ్యూస్ వస్తలేవనేసి తింగరి మళ్ళీ ఏడుపు కొట్టు వీడియోస్ పెట్టారనుకో, మళ్ళీ మీ మీద వీడియోస్ ఇలాగే చేస్తుండండి. మీపై వీడియోస్ పెట్టాం, పాజిటివ్గా పెడతాం. ఒకవేళ పెట్టినా పాజిటివ్గా పెడతాం, నెగిటివ్గా అస్సలు పెట్టాం. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రాంకులు చేసుకోండి, కాదనం. ఓకేనా, మంచి విషయాలు చెప్పండి, కాదనం. కానీ దొంగ నాటకాలు చేస్తే మాత్రం వీడియోస్ కంపల్సరీ